రైల్వే సంస్థతో రీసైకిల్ ఒప్పందం చేసుకుంది. స్క్రాప్ క్యూ సంస్థ పర్యావరణ పరిరక్షణలో కీలకమైన కృషి చేస్తూ రైల్వే ప్రయాణికులు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు రైల్వే అధికారులతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రైల్వే స్టేషన్లో సేకరించబడే ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా శుద్ధి చేసి కొత్త ఉత్పత్తులుగా మార్చి పర్యావరణాన్ని కాపాడడం లక్ష్యంగా చేసుకుంది. దీంతో రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించి పర్యావరణ సక్రమతను బలపరిచే దిశగా ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని స్క్రాప్ క్యూ CEO వెంకట్ సుంకరి తెలిపారు. ఫౌండర్ CEO ఆఫ్ స్క్రాప్ క్యూ అనే సంస్థ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది. దీంట్లో ఏం చేస్తున్నామంటే మేజర్ వేరెవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట. రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందండి. బికాస్ రైల్వేస్ ఈజ్ అ లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్. వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు. ముందు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దే యూస్ టు స్పెండ్ మనీ. ఇప్పుడు స్క్రాప్ క్యూతో మేము వెళ్ళి స్క్రాప్ క్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి, విచ్ ఈ స్క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది. ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు. ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రెడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట. దీంతో ఏమవుద్దంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టెన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది. అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుద్దంటే దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతుంది విచ్ విల్ బికమ్ అ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అన్నమాట. ఆదివాసీ సంఘాల నాయకుల పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో